అందరికీ నమస్తే. నేను మీ రచన. ఆవిర్భావ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం. ఈ రోజు నేను మీకోసం చదవబోతున్న కవిత జింకా సుబ్రహ్మణ్యం గారు జోగిని వ్యవస్థపై వ్రాసిన మీరైనా మా తలరాత మార్చరు. వికృత సంస్కృతికి నిదర్శనంగా నాగరిక జనారణ్యంలో క్రూర మృగాల కోరలకు చిక్కిన అమాయకపు జీవిని నేను. మొక్కుబడి తీర్చకుంటే దేవుడు క్షమించడన్న పాపభీతి పాశమైన నాడు అయ్యా, అమ్మ, అమ్మమ్మ అంతా కలిసి బోనాల పండుగ నాడు ఎల్లమ్మ, పోచమ్మ, చిన్నమ్మలకు సమర్పించబడ్డ నైవేద్యాన్ని నేను. ఊరుమ్మడి సొత్తుగా ఎంగిలి యవ్వనాన్ని 10 మందికి వడ్డించిన విస్తరిని నేను. మూఢనమ్మకాల చెరలో నిండు జీవితాన్ని బలి చేసుకున్న కన్నె పిల్లను నేను. కోరిన ప్రియుణ్ణి మనువాడే స్వేచ్ఛ లేక, నాదైన జీవితాన్ని ఎంచుకునే అర్హత లేక, దురాచారాలకు మూఢాచారాలకు నా ప్రేమను బలిదానం చేసిన బానిసను నేను. కష్టాలు కన్నీళ్లను బ్రతుకు నిండా నింపుకొని మానసికంగా కృంగిపోతూ వేళ్ళూనుకున్న వ్యవస్థలో మరో మనువాడు అవకాశం లేని అభాగ్యురాలిని నేను. చులకనకు హేళనకు గురవుతూ గుండెల్లో బాధను దిగమింగుతూ ఆవేదనతో ఆవేశంతో నాది కాని నేరానికి కుమిలిపోయే కులటను నేను. అనాథలైన నా బిడ్డలు తండ్రిలేని శిశువులై అవమానపు నీడల్లో చెరిస్తూ అమ్మా మా నాన్నెవ్వడని ప్రశ్నించిన నాడు జవాబులేని ప్రశ్నను నేను. జడలు విప్పుకున్న క్రూర సంస్కృతికి నిదర్శనంగా సాంఘిక దురాచారాల ఊబిలో చిక్కుకుని సనాతన సంప్రదాయ అగ్నిగుండంలో ఆహుతై చేదు అనుభూతులతో లిఖించబడ్డ నేను జోగినిని. హృదయమున్న సంస్కర్తలారా, మీరైనా మా తలరాత మార్చరు. ఇంతటితో ఈ కవిత సమాప్తం. మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ రచన.